నేను సెల్లార్లో వెయిట్ చేస్తున్నాను. అవసరం లేదు, నేను డబ్బు తీసేసుకున్నాను. ఎక్కడ? నీ కార్లో బ్యాగే తీసుకున్నాను. నన్ను పట్టుకోవడానికి ఇందులో మొబైల్ కూడా పెట్టావు కదా, దాని నుంచి ఫోన్ చేస్తున్నాను. ఏ నంబర్ చూడలేదా? నేను నీకు సాయం చేద్దాం అనుకున్నాను, నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నాను. అయినా పర్లేదు, మనీతో కూడుకున్న మ్యాటర్ కాబట్టి నువ్వేం చేసావనేది నాకు అనవసరం. మనీ నాకు చేరింది, మ్యాటర్ నీకు చెప్తాను. ఎక్కడున్నారు వాళ్ళు? హోల్ సిటీ, మురిగి చావ్. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? నమ్మకపోవటానికి నువ్వు ఫేస్ చేసేది ల్యాండ్ ప్రాబ్లం కాదు, లైఫ్ ప్రాబ్లం. నమ్మి తీరాలి. హలో రాజా, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ రా. ఆ మానిక్ గార్డ్ మీకోసం వచ్చేస్తున్నాడు. మీరు రెడీనా? మేము రెడీ. ఒక చేతులను తీసుకుని వాళ్ళ సిటీకి వచ్చా. ఏంట్రా వెతుకుతున్నావు? మానిక్ కోసం? నీ ప్లాన్ చాలా బాగుందిరా. ఓ నలుగురు ఐదుగురిని పోగేసుకొని రూట్ మ్యాప్ చూపించేస్తే మానిక్ వచ్చేస్తాడు, మర్డర్ చేసేయచ్చు అనుకున్నారా? రాజా, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ రా. ఆ మానిక్ గార్డ్ మీకోసం వచ్చేస్తున్నాడు. అసలు నువ్వు కాపాడాలనుకున్న అమ్మాయి ఎక్కడ్రా? నీ ప్లాన్ కి ఆల్రెడీ మానిక్ టేక్ డైవర్షన్ ఇచ్చేశాడు. ఇక్కడ నీకు డెడ్ అండ్ మేమిచ్చేస్తాం. Hey! Hey!
చైత్ర మాణిక్కి దొరికిపోయిందిరా. ఎక్కడున్నారు? ఎవరా నువ్వు? ఎందుకు అమ్మాయి తరుపుతున్నావు? ఏంట్రా అమ్మాయిని చంపేద్దాం అనుకుంటావా? అంటే ఏంటి, తప్పు చేస్తే పోలీసులు రారనుకుంటావా? అన్యాయం జరుగుతుంటే ఎవరో అడ్డుకోరనుకుంటావా? నేనెవరో తెలుసా? తెలీదు, తెలుసుకోను. అయినా ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వే మహానుభావుడు కాదుగా. పదా పోలీస్ స్టేషన్ కి పదా. మీరు వెళ్ళిపోండి. అన్నా రే షోలే, అడేవుడు చైత్ర గారిని చంపేస్తున్నాను. నేను ఆపలేకపోయినా. నువ్వు వెళ్ళన్నా. అసలు నువ్వెందుకు వచ్చేవారు ఇక్కడికి? షూటింగ్కి వెళ్తూ ఇటు పక్క వచ్చా అన్న. ఆ రోజు అన్నావు కదన్నా, చచ్చిపోయినోడికి నిద్రపోయినోడికి ఎక్స్ప్రెషన్ ఏంట్రా అని. నేను ఆర్టిస్ట్ అన్నా, నీ ఇస్తా అన్నా. షోలే, నువ్వేనారా నన్ను చంపేది? నీకోసమే వెయిటింగ్. రారా చంపేసుకుందాం. ఇది మాణిక్ పద్మ వ్యూహం. చస్తేనే ఇక్కడి నుంచి బయటికెళ్ళేది. రాయ్, పద్మ వ్యూహంలోకి వెళ్ళి చనిపోయిన అభిమన్యుడి అందరికీ తెలుసు. అదే అభిమన్యుడు పద్మ వ్యూహం వేస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. అక్కడ నీ వాళ్ళందరూ పోయారు, ఇక మిగిలిన నువ్వే. వాళ్ళని నమ్ముకుని నేను లేను, నన్ను నేనే నమ్ముకున్నాను, నమ్ముకుంటాను. ఈసారి నన్ను నమ్ము, నిన్ను చంపేస్తాను. ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నోడికి ఒక కొడుకుంటాడు, వాడికి నానంటే అభిమానం ఉంటది. వాడి నాన్నని చంపదెబ్బ కొడితే నిన్ను చావు దెబ్బ కొడతాడని ఊహించలేదు కదూ.
వీళ్ళంతా శుక్రియా సాబ్. విమానంలో తమ్ముడు దుబాయ్ నుంచి వచ్చాడు. థ్యాంక్స్ బాబు. వాడు నా కొడుకుని చంపేసి షిప్ లోంచి కాలు జారి పడిపోయాడని జనాలు నమ్మించాడు. కానీ నేను నమ్మలేదు బాబు, ఎందుకంటే నా కొడుకు కేతొచ్చు. వాడిని చంపటానికి నాకు ఓపిక లేదు, కానీ వాడు చస్తే చూడాలన్న కోరిక ఉంది. అది ఈరోజు మీ రూపంలో తీరింది. నిన్ను వాడి గురించి అడిగింది ఎవరిని ఎలా చంపాడో తెలుసుకోవడానికి కాదు, ఎవరిని చంపాడో తెలుసుకోవడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాణిక్ వాళ్ళ ఇంట్లో ఒకరిని కోల్పోయిన వాళ్ళే. వీళ్ళతో పాటు మీ నాన్నగారి కోరిక కూడా తీర్చేశావు. సో రేపటి న్యూస్ ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమి కోసం 5 అన్నదమ్ములు కొట్లాట, ఒకరి చేతిలో ఒకరి హతం, బాడీలు మార్చురికి, భూమి ప్రభుత్వానికి వెళ్లిపోయాయి. ఇది ఆ మాణిక్గాడి పనేనంటారా? ఆడి పనే, కాకపోతే చంపింది ఆడు కాదు, చచ్చిందాడు. నువ్వు అనుకున్నది జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు. అవునరా, వాడు నా చేతిలో చావలేదన్న చిన్న ఫీల్ తప్ప చాలా సంతోషంగా ఉన్నాను. ఏ దేవుడు చంపాడు? అతను ఎవరో తెలిస్తే గుడి కట్టేస్తారేమో. తెలియని దేవుడు అంటున్నారుగా, గుళ్ళు గట్టి జాతరలు చేయక్కర్లేదు, మనసులో దండం పెట్టుకుంటే చాలు. నీ మాటలు వింటుంటే ఆ మర్డర్ ఏదో నువ్వే చేసినట్టు అనిపిస్తుంది. ఊరుకో బాబాయ్, నేనేదో డైరెక్షన్ చేద్దామని కథలు రాసుకుంటుంటే. అయితే చేయకూడదా? అసలు ఇలాంటి ఆలోచనలన్నీ మీ సినిమా వాడికే వస్తుంటాయి. అవి చూసి జనం ఇన్స్పైర్ అవుతున్నారు. అవునా? మరి థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం నేస్తారు. మరి ఎవరు మానరండి బాబాయ్. మంచో చెడు మారాలన్న ఆలోచన మనుషుల్లో లేకపోతే మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టినా ఏం చేయలేడు బాబాయ్. మధ్యలో సినిమాలు ఏం చేసేలే. మీ అబ్బాయి చాలా తెలివైనడండి, మీ అమ్మాయికత్వం రాలేదు. వెళ్దామా నాన్న? ఆ, ఓకే బాబాయ్. సరేరా, ఉంటానురా. బాయ్. బాయ్. ఒరేయ్, ఒకే గిఫ్ట్ రెండోసారి ఇస్తున్నా.